సాధారణంగా సంఘంలో మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. And welcome to the Honorable Union Minister of Ports, Shipping, Waterways and RGOI, శ్రీ సర్బానంద్ సోనోవాల్ గారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం తెలపవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ डेप्यूटी चेयरमैन विशाखापट्टनम पोर्टल श्री दुर्गेश कुमार दुबे IRTS వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జాయింట్ కలెక్టర్ స్వేచ్ఛ వాయువుల వీచి రాష్ట్రీయ మొదలుకొని కన్యాకుమారి వరకు మంత్రి ముద్ర యోజన గురించి మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. సో షీ ఈజ్ మేడం భవానీ అండ్ షీ హ్యావ్ స్టార్టెడ్ పవిత్ర గ్రంథం భగవద్గీత. రైతు సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వం షీ ఆప్టెడ్ ఫర్ ద ప్రధానమంత్రి ముద్ర యోజన అండర్ ద కేటగిరీ లోన్ అండ్ ఆల్ దట్ లోన్ హ్యాస్ బీన్ శాంక్షన్. టైలరింగ్ సర్, షీ ఈస్ షోయింగ్ హర్ అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ లబ్ధిదారిని అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. నేను ఎలమంచిలి మున్సిపాలిటీ అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను. నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ నా జీవనోపాధి స్టార్ట్ చేసేదాన్ని. ఈ కరోనా కారణంగా నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను. లాస్ట్ డిసెంబర్లో నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ముద్రా లోన్ అనేది తీసుకోవడం జరిగింది. శిశు ట్రక్ 50,000 రూపాయలు లోన్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ద్వారా నేను ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కొని ఇప్పుడు ఆర్థికంగా నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాకుండా నేను మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను రెంటెడ్ హౌస్లో ఉండేదాన్ని. పిఎం గారు హౌసింగ్ స్కీమ్ కింద నేను హౌస్ కూడా రావడం జరిగింది. దీని ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు అందించిన పెద్దలందరికీ నా నమస్కారములు. సీమా బేగం హై. मेरा नाम शेख नसीमा बेगम है. పైకిరోపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గోల్ల బాబురావు గారి ప్రాంగణంలోకి వచ్చేసారు. వారికి హార్దిక స్వాగతం. कोतुरी विलेज में मैं अगले 20 ईयर से मैं रेंट के घर पे रहती थी. रेंट बनना बोल तो कितना मुश्किल है. अब बहुत मुश्किल उठाना पड़ा रेंट बनने के लिए. मैं टाइलरिंग करते हुए घर में मेरे हस्बैंड ट्रक ड्राइवर है. मैं ये रेंट बनना बोल तो बहुत मुश्किल उठाना पड़ता था. मेरे 3 बच्चे हैं. 3 बच्चे के लिए भी मैं बहुत मुश्किल उठाते हुए ये रेंट घर पे 3-4 हज़ार रेंट बनती थी. ये 3,000-4,000 रेंट बनना बोल तो आज के दिनों में बहुत मुश्किल है. आज मुझे आवास योजना स्कीम के नीचे मुझे ख़ास घर आया, ख़ास घर मिला. ख़ास घर आने बाद मैं बहुत खुश हूँ. मैं मेरे परिवार बहुत खुश है. प्रधानमंत्री जी को प्रत्येक से मैं बहुत खुश से मैं धन्यवाद बोलना चाहती हूँ. ऐसे ही मुझे उज्ज्वल स्कीम भी आया. उज्ज्वल स्कीम पे भी आज मैं इससे पहले चूल्हे पे पकवान करती थी. चूल्हे पे पकवान करना बोल तो कितना समय वृधा होता था. आज मैं ये गैस देने के बाद सब्सिडी में गैस मिला. मुझे गैस पे जल्दी से जल्दी पकवान कर लेके आज मेरे परिवार को मैं जल्दी से काम ये टाइलरिंग कर लेते हुए बहुत मेरे परिवार को बहुत खुश, मैं बहुत खुश हूँ सर. मुझे 2 स्कीमा भी मिले. मैं प्रधानमंत्री जी को बहुत धन्यवाद बोलती हूँ. పెద్దలకు పూజనీయులకు అందరికీ నా నమస్కారములు. నా పేరు కోటి లింగేశ్వరరావు. నేను అనకాపల్లి జిల్లా దసరాయవరం మండలం దార్లపూడి గ్రామం నుండి వచ్చాను. నేను ఒక రైతుని. నేను 4 ఎకరాల పొలంలో
వరి చేను సాగు చేస్తుంటాను. నాకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలుగా 2,000 చొప్పున నా వ్యవసాయ పన్నులకు ముందుగానే నా అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా. అలాగే నాకు ఫ్రీ రేషన్ కలిగి ఉన్నాను. అలాగే నాకు కాలనీ కూడా కలిగి ఉన్నాను. నేను ప్రతి ఏడాది వరి నాట్లకు ముందు ఎవరో ఒకరి దగ్గర అప్పుకి వెళ్ళవలసి వచ్చేది వ్యవసాయం చేసుకోవడానికి. కానీ నాకు ఒక నెల ముందుగానే డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి నేను సకాలంలో పెట్టుబడులు పెట్టుకొని సకాలంలో పంట చేతికి అందడం వల్ల నాకు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నాను. ఆర్థికంగా నిలదొక్కున్నాను. 2018 నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు 10 విడతలు నాకు అందింది. నా అకౌంట్కి స్వయంగా నా అకౌంట్కి జమ చేయడం జరిగింది. అలాగే ఈ అమౌంట్ సకాలంలో సద్వినియోగం చేసుకొని నేను ఆర్థికంగా నిలదొక్కుని పాడి పంట రెండూ కలిగి ఉండి జీవనం సాగిస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన పెద్దలకు అలాగే నాలాంటి రైతులందరికీ ఎంతగానో ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్న నరేంద్ర మోదీ గారికి అలాగే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరోనా సమయంలో కూడా మాకు ఫ్రీ రేషన్ కానీ అలాగే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా వచ్చే అమౌంట్ కానీ ఎప్పుడూ కూడా ఆగలేదు. సకాలంలో వచ్చి మాకు విత్తనాల కొనుగోలుకు అలాగే కూలీల ఖర్చులకు ఉపయోగపడేది. మాకు విత్తనాలు సబ్సిడీ ద్వారా మా వ్యవసాయ క్షేత్రాల్లోనే టైంకి అందిస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ గ్రామం నుంచి విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ గురించి ప్రధానమంత్రి మాతృ పథకాల గురించి తెలియడానికి వచ్చాను. నేను మొదటగా గర్భం దాల్చిన వెంటనే మనకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో నేను వెళ్ళి నమోదు చేయించుకున్నాను. నమోదు చేయించుకున్న తర్వాత అక్కడ ఆ టెస్టులన్నీ కూడా ఉచితంగా నాకు చేయించారు. తర్వాత ఈ సంజీవిని కాల్స్ ద్వారా నాకు స్పెషలిస్టులతో మాట్లాడించి నా యొక్క సమస్యలని నాతో మాట్లాడించి నా సమస్యలను పరిష్కరించారు. తర్వాత అదేవిధంగా కడుపుతో ప్రెగ్నెన్సీ గర్భవతిగా ఉన్నప్పుడు యోగా చేయడం వల్ల నార్మల్ డెలివరీ మనకి సుఖప్రసవం అవుతుందనే ఉద్దేశంతో ఆ యోగా అనేది కూడా ముఖ్య ఉద్దేశంగా అది కూడా నేర్పించడం జరిగింది. ఇదే విధంగా గర్భం దాల్చినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ద్వారా 3 విడతల ద్వారా నాకు 5,000 రూపాయలు నా బ్యాంక్ ఖాతాలోకి పడ్డాయి. అవి పడ్డం వల్ల పోషకాహారం తినడం వల్ల మంచి బిడ్డకి నేను జన్మనివ్వగలిగాను. పథకం మాకు అందించినందుకు ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. मेरा नाम मोहम्मद शमा है। मैं अनकापल्ली डिस्ट्रिक्ट नरसीपट्टनम ULB से आई हूँ। मैं एक सिंगल पेरेंट हूँ। तो मुझे एक बेटी है, तो मैं मेरे अम्मी अब्बू के पास रहती हूँ। उनके ऊपर डिपेंड होकर रहना मेरे को पसंद नहीं है, इसलिए मैं खुद का बिज़नेस शुरू करना चाहती थी। इसलिए मैं PM स्वानिधि के ज़रिए मैं 10,000 लोन लेके हूँ। मेरा खुद का बिज़नेस शुरू करी, कपड़ों का बिज़नेस घर पे ही। तो वो महीने में मेरे को 8,000 बेनिफिट आता है उस पर। तो उस फ़ायदे से मैं मेरे बच्ची को अच्छे स्कूल में पढ़ा पा रही हूँ और मेरे अम्मी अब्बू को भी सहारा दे पा रही हूँ। और दूसरा आवास योजना के वजह से मेरे को घर भी आया था। हाँ, अभी खास घर है मेरे को, खुद का घर। आप खुशी से बोल सकती हूँ कि मैं खुद का घर में रहती हूँ। किराए के घर पे रहना की ज़रूरत नहीं है मेरे को। तो मेरे को फ्री राशन भी मिलता है। ये सब मोदी जी के वजह से मेरे को ये बेनिफिट्स आए हैं, तो उनको शुक्रिया अदा करना चाहती हूँ। बहुत बहुत शुक्रिया मोदी सर। और ये मौका देने के लिए यहाँ सबको शुक्रिया अदा करना चाहती हूँ।
कर भारत की सूरत बदली है, कदम कदम पे जनता मोदी जी के साथ चली है। बस भोर है। और उस विशेष दिवस पर इस देवभूमि को प्रणाम करने का मौका मिले, इससे बड़ा जीवन का सौभाग्य क्या हो सकता है। आप इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए, मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। अभी देश के करोड़ों करोड़ किसानों को उनके खाते में पीएम किसान सम्मान निधि का पैसा ट्रांसफर हो गया, पैसा उनको मिल भी गया। और आज मुझे शिमला की धरती से देश के 10 करोड़ से भी ज्यादा किसानों के खाते में पैसे पहुंचाने का सौभाग्य मिला है। वे किसान भी शिमला को याद करेंगे, हिमाचल को याद करेंगे, इस देवभूमि को याद करेंगे। मैं इन सभी किसान भाइयों बहनों को भी हृदय से बहुत बहुत बधाई देता हूं, अनेक अनेक शुभकामनाएं देता हूं। लेकिन एक प्रकार से ये कार्यक्रम आज पूरे हिंदुस्तान का है। हमारी यहां चर्चा चल रही थी कि सरकार के 8 साल होने पर कैसा कार्यक्रम किया जाए, कौन सा कार्यक्रम किया जाए। तो हमारे नड्डा जी जो हिमाचल के ही हैं, हमारे जयराम जी, उनकी तरफ से एक सुझाव आया और दोनों सुझाव मुझे बहुत अच्छे लगे। ये 8 वर्ष के निमित्त कल मुझे कोरोना काल में जिन बच्चों ने अपने माता और पिता दोनों खो दिए, ऐसे बच्चों का जिम्मा संभालने का अवसर कल मुझे मिला। देश के उन हजारों बच्चों का देखभाल का निर्णय सरकार ने किया और कल उनको मैंने कुछ पैसे भी भेज दिए चेक डिजिटली। 8 साल की पूर्ति में ऐसा कार्यक्रम होना मन को बहुत सुकून देता है, आनंद देता है। और फिर मेरे सामने सुझाव आया कि हम एक कार्यक्रम हिमाचल में करें, तो मैंने आंख बंद करके हाँ कह दिया, क्योंकि मेरे जीवन में हिमाचल का स्थान इतना बड़ा है, इतना बड़ा है। और खुशी के पल अगर हिमाचल में आकर के बिताने का मौका मिले तो फिर तो बात ही क्या बनती है जी। నిధులను అందిస్తున్నారు 43 crores and 45 lakhs। आप देख रहे हैं डीडी नेशनल इंडिया का పథకం కింద 43 కోట్ల 45 లక్షలను అనకాపల్లి లబ్ధిదారులకు అందించడం జరిగింది। నాటి విశాఖపట్నం పిఎం కిసాన్ నిధుల కింద విశాఖపట్నంలో ఉన్న రైతులకు లబ్ధిదారులకు 4 కోట్ల 62 లక్షలను అందిస్తున్నారు। ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్ శ్రీ సర్బానంద్ సోనోవాల్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ నరసింహారావు గారు, మినిస్టర్ శ్రీ గుడివాడ। నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను। నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులను వినియోగించకూడదని సూచిస్తాను। పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి
రక్షించుటనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.